అందరికీ నమస్కారం. ఈరోజు వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా కంప్లీట్ బోర్డ్ సభ్యులందరూ ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి గత కొన్నాళ్లుగా కొన్ని సంవత్సరాలుగా బోర్డు లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి. సో ఎట్టకేళ్ళకి కొన్ని లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఉన్నా దాన్ని అన్ని గవర్నమెంట్ దానికి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసి జీవోస్ ఇష్యూ చేయడం జరిగింది. మరి అందులో 10 మంది సభ్యులుగా గవర్నమెంట్ నామినేట్ చేయడం జరిగింది. అందులో యాక్చువల్గా ఇదేంటంటే రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ది బోర్డ్, అంటే గత బోర్డులో ఉండే 2 ఎలక్టెడ్ మెంబర్స్ని అట్ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రా మెంబర్స్ని ఇప్పుడు వేయడం జరిగింది. ఈ బోర్డులో నిసార్ అహ్మద్ మన ఎమ్మెల్యే గారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. తర్వాత జనాబ్ సయ్యద్ దావుద్ బాషా మన కడప నుంచి ఉన్నారు. షేక్ అక్రమ్ సాహెబ్ వీరు మంగళగిరి నుంచి ఉన్నారు. ప్రకాశం డిస్ట్రిక్ట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా గారు కానీ ఒక మెంబర్ దీంట్లో. అలాగనే డాక్టర్ ఆఫియా వీరు అడ్వకేటు. అలాగనే ఖాజా ముతవల్లి నుంచి ఎలక్టెడ్, గత బోర్డులో కానీ వీడు ఉన్నారు. అలాగనే రూహుల్లా వీరు ఎమ్మెల్సీ గత బోర్డులో ఉన్నారు. వీళ్ళిద్దరిని అట్నే కంటిన్యూ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగింది. అలాగనే హాజీ ముక్రమ్ హుసేన్ సాహెబ్, మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ వీళ్ళందరితో ఈ యొక్క మెంబర్స్తో ఈ బోర్డుని ఫామ్ చేయడం జరిగింది. అందరూ యునానిమస్గా నన్ను ఎలక్ట్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వక్ఫ్ బోర్డ్ చాలా మంది ఈ మధ్యలోనే చూసాం, చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బోర్డుని స్క్రాప్ చేసేసారు, వక్ఫ్ బోర్డుని తీసేశారు అని రీకాన్స్టిట్యూట్ చేసి దీనికి జీవం పోయాలి. ఈ వక్ఫ్ బోర్డ్ దేవుడు ఆస్తులు ఇవి. మహానుభావులందరూ వాళ్ళ ఆస్తుల్ని, వాళ్ళ శ్రమతో సంపాదించిన ఆస్తుల్ని ఒక సమాజం వెల్ఫేర్ కోసం ఇచ్చిన ఆస్తులు ఇవి. దీంట్లో ఒక పవిత్రత ఉంది, ఒక శాంక్టిటీ ఉండాలి. బోర్డుకి కావచ్చు, ప్రభుత్వాలకు కానీ కావచ్చు. ఈ భూముల్ని కాపాడడమే కాదు, ఈ భూముల్ని రెవెన్యూ జనరేట్ చేసి ఆ రెవెన్యూతో సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి, వెల్ఫేర్ పనులు చేయాలి. ఈ మధ్యలో మనకు ప్రతిదీ గవర్నమెంట్ నుంచి వెల్ఫేర్ వస్తుంది. ఆనాటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు రాజకీయాల్లాగా ఏదంటే అది ఫ్రీ ఇవ్వడం కాదు. ఒక ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేస్తే ఇంకో ప్రభుత్వం పైన భారం పడేది కాదు. వెల్ఫేర్ అనేది సస్టైనబిలిటీ ఉండాలి, సెల్ఫ్ సస్టైన్ ఉండాలి. అందుకోసమే అది మీరు గుడులు తీసుకోండి, క్రిస్టియన్ చర్చెస్ తీసుకోండి, ముస్లింకి సంబంధించిన మసీదులు కావచ్చు, ఇవన్నీ దాని వెనక ఒక రెవెన్యూ జనరేట్ చేయగలిగే ఒక అసెట్ ని ఇచ్చిపోతారు. ఆ అసెట్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేస్తూ ఆ ఆర్గనైజేషన్స్, ఆ ఇన్స్టిట్యూషన్స్ సెల్ఫ్ సస్టైన్ అవ్వడం, దాని ద్వారా అక్కడ ఉండే ఆ పవిత్రమైన పనులు చేస్తూ సమాజానికి గాని పనికొచ్చేటట్లు చేయడానికి సృష్టించిన ఆ ధర్మకర్తలు క్రియేట్ చేసిన ఆస్తులు ఇవి. దీన్ని కాపాడించాల్సిన బాధ్యత ప్రభుత్వంది ఉంది, ప్రభుత్వ యంత్రాంగం మొత్తంది ఉంది. మరి ఇప్పుడు నూతనంగా ఏదైతే ఈ బోర్డు ఫామ్ అయిందో, ఈ బోర్డు గాని కొన్ని నిర్ణయాలు ఈ శాంక్టిటీతో చేయాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. నాకు తెలుసు అన్ని దగ్గరలా
రాజకీయాలు, ఇన్ఫ్లుయెన్సెస్, ఇవి అన్నీ. చంద్రబాబు నాయుడు గారు నాకు ఒకటే చెప్పారు, దేవుడి స్థలం, దేవుడి పని ఇది, జాగ్రత్తగా కాపాడుకోండి. అందుకోసమే దీంట్లో మేము రాగానే అద్భుతాలు చేసేస్తామని ఏం లేదు, చాలా పని చేయాల్సింది ఉంది. ఈ యొక్క ఆర్గనైజేషన్కి బోర్డు లేని దాని వల్ల అనేక నిర్ణయాలు, అడ్హాక్ బోర్డు గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్లతో వేసిన ఆ అడ్హాక్ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు, ఫంక్షనింగ్ కి మాత్రమే పనికొస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ కూర్చున్నా బోర్డు తీసుకునే నిర్ణయాలు మాత్రమే అమల్లోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఏదైతే అడ్హాక్ బేస్ బోర్డ్స్ ఉంటాయో అవన్నీ ఫంక్షనింగ్ కి, మనుషులు అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ కి, దానికి పాలసీ మేకింగ్ కి కాదు. కాబట్టి ఇప్పుడు ఈ బోర్డు ద్వారా ఇప్పుడు ఉండే కూటమి ప్రభుత్వం ఒక చారిత్రాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది. సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి, ప్రతి ఇన్స్టిట్యూషన్ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. అలాగనే ఈ వర్క్ బోర్డ్ గాని సెల్ఫ్ సస్టైన్ అవ్వాలి. దీని ద్వారా వచ్చే రెవెన్యూతో అనేక మంది పేదలకి విద్యకు కావచ్చు, వైద్యానికి కావచ్చు, అనేక రకంగా అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కావచ్చు, దీన్ని అన్నిటికీ వాడుకోవాలంటే కొన్ని రెవెన్యూ జనరేషన్స్ చేయాల్సి వస్తుంది.